హాయ్ గైస్ ఎవ్రీవన్. ఇవాళ ట్రేడ్ తీసుకున్నానండి. మీరు చూస్తే అరౌండ్ 958 దగ్గర తీసుకున్నాను. ఓకే, ఎందుకు 958 దగ్గర తీసుకుంటున్నాను, 10 బిఫోర్ ఆఫ్టర్ తీసుకుంటున్నాను అనేది నాకు ఒక 50 to 100 సబ్స్క్రైబర్స్ వస్తే చెప్తాను. ఓకే, నేను ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అప్లై చేశానండి. ఓకే, ఈ ఎస్ఎల్స్ కూడా పెట్టాను. ఓకే, మీరు అనుకోవచ్చు నేను డబుల్ ఎస్ఎల్ పెట్టానని. దానికి లాజిక్ ఉంది. స్టార్టింగ్లో డబుల్ ఎస్ఎల్ ఉండదు, ఇట్స్ ట్రైలింగ్ ఎస్ఎల్. అది నాకు సబ్స్క్రైబర్స్ ఒక 50-100 వస్తే నేను చేస్తానండి. అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు. సరే, ప్రజెంట్ అయితే ఇలా రన్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ వీ కేమ్ టు ప్రాఫిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అప్డేట్ అనేది లాస్ట్లో ఇస్తానండి, వాట్ హ్యాపన్ అనేది. అడ్జస్ట్మెంట్కి వీడియో ఎందుకు చేయట్లేదంటే నాకు ప్రాపర్గా 50 to 100 సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను చేస్తాను, లేకపోతే చేయనండి. జస్ట్ మీరు లైవ్ చూడవచ్చు అంతే. రియల్ యూజర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అనుకున్నా, అందుకే సబ్స్క్రైబర్స్ వస్తే ఒక 50 to 100 అండ్ లైక్స్ వచ్చినా ఒక 100 లైక్స్ వచ్చినా కూడా నేను చేస్తానండి. ఓకే, అడ్జస్ట్మెంట్స్తో కూడా ఈసారి చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ అప్డేట్ ఇది. ఇంకేమైనా ఆలస్యం చెప్పని జస్ట్ అప్డేట్ ఇస్తాను అంతే. ఓకేనా, ఇదిగోండి, ఇది అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఫైనల్ అప్డేట్ అండి. ఈవేళ మనం ప్రాఫిట్లోనే క్లోజ్ చేసాం. ఓకే, యాక్చువల్గా ఇంకా ఉంటే కూడా ఇంకా బెటర్ ఉండేది, కానీ క్లోజ్ చేశాను. సరే, అనాలిసిస్ అనేది నేను ఇంకేమీ చేయను. ఓకే, ప్లాన్ ప్రకారం క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా, లాస్ట్ అప్డేట్కి ఇప్పుడు అప్డేట్కి ఇంకా నేను ఇంకేమీ అనాలిసిస్ ఏం చెప్పదలుచుకోలేదంటే, ఏ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదు. ఓకే, సో దట్ జస్ట్ చూద్దాం ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారో. ఎప్పుడు చేస్తే అప్పుడు నేను డెఫినెట్గా మీకు అందరికీ, నేను కూడా నా సైడ్ కూడా సపోర్ట్ ఉంటుంది. లైక్ అనాలిసిస్ చేయడం, అసలు నేను ట్రేడ్ అనేది ఎలా తీసుకుంటున్నాను మీరు చూస్తే లాస్ట్ 10 daysలో నేను ఆల్మోస్ట్ 7 to 8 days నేను ప్రాఫిట్లో ఉన్నా. మీరు నా వీడియోస్ చూసుకోవచ్చు అన్నీ. ఓకేనా, ఫైన్. ఎవరో చూడరు ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.